సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రధాన పర్యవేక్షకులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 63 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. అందిన ఫిర్యాదులలో రెవెన్యూ 15, పౌర సరఫరాలు 2, మార్క్ఫెడ్ 1, సర్వే ల్యాండ్ 9, పంచాయతీ, పీటీ విభాగం 4, పంచాయతీ రాజ్ 2, డిఆర్డీఓ 4, మున్సిపల్ 9, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 10, విద్యాశాఖ 2, యువజన సంక్షేమ శాఖ 1, వ్యవసాయ శాఖ 4 మొత్తం 63 ఫిర్యాదులు అందాయని చెప్పారు. అందిన ప్రతి ఫిర్యాదును పెండింగ్లో పెట్టకుండా తక్షణమే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో శ్రద్ధ వహించాలని, సత్వర నివృత్తి చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంపొందించే దిశగా సాగుతుందని, ఫిర్యాదుదారులు తమ సమస్యలను త్వరగా పరిష్కరించగలమనే నమ్మకంతో పాల్గొన్నారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్యతో పాటు అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ పద్మజ రాణి, ఆర్డీఓలు తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంఆర్ఎల్ అవుతుందో మా కాడే లేదు, వాళ్ళ కాడే ఉంది. అది గవర్నమెంట్ అసైన్మెంట్ అమ్మా, మేము ఇప్పుడే ఒక ఇచ్చిన వాళ్ళకి